రహదారిని వేసేందుకు ఆర్ఎన్బి శాఖ కసరత్తులు మొదలుపెట్టింది. అక్కడ విపరీతమైన వర్షం నీరు నిలువ ఉండడం కారణంగానే రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని స్థానికులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్హాని అందిస్తారు. కాకినాడ రోడ్లలోని చీడిక గ్రామం ఇది. చీడిక గ్రామ ప్రజలకు అప్పుడే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఎందుకంటే నిత్యం నరకం ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకయాతన పడే చీడిక గ్రామస్తులకు రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తుండడంతో ఇక్కడ ప్రజలు స్థానిక ప్రజలు ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం నిర్మించిన వంతెన సరిగా లేకపోవడంతో వర్షపు నీరంతా ఈ మలుపు వచ్చి చేరడం, ఈ వర్ష నీళ్ళకి ఈ గుంతలు ఏర్పడిపోయి రోడ్డు చిత్రంగా మారిపోయి అధ్వాన పరిస్థితుల్లో ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కాకినాడ నుంచి పయనించే మార్గం, ఇది ప్రధాన మార్గం అని చెప్పుకోవాలి. ఈ రహదారి గుండా భారీ వాహనాలు సైతం వెళ్తుంటాయి. అందుచేత మలుపు దగ్గర ఉన్న ఈ రోడ్డు చిత్రమైపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు పట్టించుకునే దాఖలు లేవు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నా సరే వర్షపు నీరు ఏర్పడిపోయి ఈ రోడ్డు నరకాన్ని తలపించేదని చెప్పాలి. అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలకి రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ఇచ్చిన వరం కాస్త వీళ్ళకి పండుగ వాతావరణాన్ని ఇప్పుడే తీసుకొచ్చింది. ఎందుకంటే 7 కిలోమీటర్ల రోడ్డు 3,30,00,000 రూపాయలు వేసేందుకు రోడ్డు శాంక్షన్ అయింది. ఈ పనిలో భాగంగా తొలుత సిమెంట్ రోడ్డు ఈ మలుపు వద్ద, ఎందుకంటే అస్తమానం చిత్రమవుతున్న రోడ్డుని మరమ్మతులు చేయడం కష్టమని సిమెంట్ రోడ్ అయితే ప్రజలకు ఎంత అనుకూలంగా ఉంటుందన్న భావంతో సిమెంట్ రోడ్ వేస్తున్నారు. దీంతో 100 మీటర్ల వరకు ఈ సిమెంట్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. దీంతో ప్రజలకు స్థానికులకు కష్టాలన్నీ తీరాయని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం రోడ్డు నిర్మాణం జరుగుతున్నా సరే భారీ వాహనాలు రాకపోక నిషేధం చేయకపోవడంతో ఇక్కడ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము ధూళి ఎగిరిపోయి ప్రజలు నిత్యం తమ ఇళ్లలో జ్వరపడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి ఈ భారీ వాహనాలను రోడ్డు మరమ్మతులు పూర్తయ్యేంత వరకు, రోడ్డు నిర్మాణం అయ్యేంత వరకు నిలుపుదల చేయాలని, అప్పుడు రోడ్డు సక్రమంగా జీవితకాలం నిలబడుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించి అటు ఇటు దారి మార్పించి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం గంధురాని, చీడిగా.